ఓకే రైట్. బీఆర్ఎస్ నుంచి బుచ్చి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో మొత్తానికి అయితే అదిగో అప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అన్నారు, దసరా తర్వాత వస్తారు. దసరా తర్వాత అయితే అమ్మవారు నరకాసురుడిని వధించినట్టు, దీపావళి తర్వాత నరకాసురుడిని వధించినట్టు వస్తారు అందరు అని చెప్పుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ క్రమం తప్పకుండా వస్తారు, ఎండగడతారు, సర్కార్ని ఎండగడతారు అన్నారు. సో హైడ్రా వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు రాలే, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడినప్పుడు రాలే. సో నేషన్ వాంట్స్ నోన్ లాగా తెలంగాణ పీపుల్ వాంట్స్ నో. కేసీఆర్ సైలెన్స్ కారణం ఏంటంటే 2025లోనే బ్రేక్ చేయడానికి కారణం ఏంటి? ఇంతకంటే పెద్ద సమస్యలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు రైతులు పడుతున్నారు, ఆ బాధల గురించి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ఏదో నచ్చక కొంచెం పక్కన పెట్టారు, అయినా కానీ ప్రజల పక్షాన్ని ఉండాలి కదా. ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటి? స్పీకర్ ఎస్ శ్రీనివాస్ గారు. నా పేరు బచ్చు శ్రీనివాస్ అండి. ఎస్ అంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి, నా పేరు బచ్చు శ్రీనివాస్ గారు. అయితే మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, సోదరుడు శేషు గారికి అందరు కూడా నమస్తే. నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. నమస్తే. అయితే ఇది ఈ కేసీఆర్ గారు మౌనం అనేది ఇలా కొత్త విషయం ఏం కాదు. అంటే ఉద్యమ కాలం నుంచి ఈ రోజు కాదు, అంటే శేషు గారు నేను చాలా మాట్లాడింది విన్నా. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు మౌనంగా ఉండడం అనేటువంటిది ఈ రోజు ఒక్కరోజు కాదు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మొన్న పరాజయం పాలు, అంటే అధికారం కోల్పోయినంత వరకు కూడా ఏ రోజు కూడా ఆయన పెద్ద జనం ముందుకు వచ్చి ప్రతి సందర్భంలో కంటిన్యూటీ యాక్టివ్ గా ఉండి పదే పదే మాట్లాడే సందర్భంలో ఉండదు. ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినట్టు దాని ఇంపాక్ట్ ఒక 6 నెలలు ఉండేటట్టు చూసుకుంటారు. అంటే ప్రజలలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక 6 నెలలు చర్చ జరగడము, ఒక 6 నెలల ముందుతోని దాని గురించి మాట్లాడే విధంగా కేసీఆర్ గారు అయితే జనరల్ గా ఆయన ప్రెస్ మీట్లు కానీ అట్లా ఉంటాయి. ఇంకా ప్రజా తిరస్కరణ అనేది 10 సంవత్సరాల పాలన తర్వాత జరిగింది. అది కూడా ఎంత శాతంతో, మాకు ఈ రోజు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మాట్లాడింది. అయితే నాయకుడు ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఒకటి వాస్తవం, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల ముందు రావాలి, ప్రజలకు సమాధానం, ప్రజలకు తన గొంతు వినిపించాలి అని ప్రజలు కోరుకుంటారు. అధికార పార్టీ కూడా ఆశిస్తా ఉంటది. అరే కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు, ఇదో పెద్ద ప్రశ్న. అసలు ఈ చర్చకు దారి లేపిండ్రు ఆయన, ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళ మదిలను ఎప్పుడు తొలిచివేస్తూనే ఉంటది. మామూలుగా కొంచెం రాజకీయాల పట్ల కొంత సోయి ఉండి రాజకీయాల పట్ల ఆలోచించేటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు డే 1 నుంచి అంటే 12 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి బాసటగా కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కావచ్చు, ఈ ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు ఉంచడంలో కావచ్చు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల ప్రజా గొంతుకై నినదించడంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిత్యము మీడియాలో కానీ లేకపోతే ప్రజలలో ప్రభుత్వం కంటే ఎక్కువగా సెంట్రిక్ అయిపోయినరు. ఇంకా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రావాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ప్రజలకి 2 అంశాలు మాట్లాడారు. నేను ఒక నిమిషం ఏంటంటే రెండవ విషయం ఏంటంటే ఒక నానుడి ఏంటంటే నాయకుడు మౌనం వహిస్తున్నట్టు అంటే వ్యూహారచన చేస్తుండని అర్థం. ఇది అయితే మళ్ళీ కాంగ్రెస్ ఏమంటారంటే ఏం వ్యూహారచనలు ఆయన చేసేది మనకు తెలియదా, ఫామ్ హౌస్ నుండి పండుకునేదే కదా, ఇంకా ఏమైంది గెలిచింది అమ్మ ఓడిపోయింది కదా, మేము అంత వ్యూహారచనలు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాం కదా అని చాలా సింపుల్ గా మాట్లాడతారు. అంటే ఒక ఓటమి అన్నింటినీ తీసి పారేయలేదు. ఇప్పుడు వారు అన్నారు, శేష్ గారు ఏమన్నారంటే ఎవరు అవునన్నా కాదన్నా అంటే పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ లేదా పార్టీ బయట కానీ లేదా ప్రతిపక్షంగా అధికార పక్షం కానీ ఇంకెవరైనా ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ టిల్ డేట్, అది ఎవ్వరు కాదనలేని సత్యం. ముఖ్యమంత్రిగా వారు నడిపించిన ప్రభుత్వాన్ని నడిపించిన తీరు కావచ్చు, ప్రభుత్వాలను కట్టడి చేసిన తీరు కావచ్చు, ప్రజలందరినీ అదిమి పట్టిన తీరు కావచ్చు, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో కావచ్చు, పార్టీలంతా తన గుప్పిట్లో ఉంచుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రతిపక్షం పల్లెత్తు మాట మాట్లాడకుండా కట్టడి చేయగలిగినటువంటి పరిస్థితి కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, లేకపోతే సుస్థిరత,
సంస్కరణలు, ఇలాంటి అనేక అంశాలు ఈ రాష్ట్రం అప్పుడే ఏర్పడిన రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రాల సరసన ఉంచడమే కాకుండా ప్రపంచ పటంలో బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి పదానికి చిరునామాగా చేసినటువంటి సందర్భం తెలంగాణ అభివృద్ధికి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అభివృద్ధి, తెలంగాణ సాధించిన జీడిపి, అక్షర సత్యాలను ఎవరు మార్చలేదు. అంటే న్యూమరికల్ డిజిట్స్ కెనాట్ బి చేంజ్. వీళ్ళు పదే పదే మాట్లాడుకుంటున్న మా మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అదేదో కాళేశ్వరంలో కరప్షన్ చేసిండ్రు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, లేకపోతే ఇంకేవో 10-20 చదువుతారు. వీటన్నిటిలో ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు చేయొచ్చు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు. అధికారంలోకి రావడానికి అవే దోహదమైనటువంటి సందర్భంలో వాళ్ళ ఆరోపణలు మాత్రమే చేయగలుగుతారు. కానీ ఇప్పుడు అవి తేలిన రోజు దోషులుగా మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే కేసీఆర్ గారు రావడం కంటే కేసీఆర్ గారు లేని లోటు ఈ ఇద్దరి నాయకులతోని, పార్టీ నాయకులందరితోని, పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో సఫలవంతం అయ్యిండ్రు. కాకపోతే ఇది అందరి మదిలిని తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు కేసీఆర్ గారు ఇంకా మాట్లాడతలేరు అనేటువంటిది అయితే ఒక ప్రశ్న ఉంది. డెఫినెట్ గా అంటే సమయము, సందర్భము, రావాల్సిన టైం, అంటే ఆయనే రావాల్సిన ఏం టైం ఉంటుంది అని మాట్లాడుతుంది. మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి? హీఈస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ హీఈస్ హ్యావింగ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. హీ నో వెన్ టు కమ్, హౌ టు కమ్ అండ్ వాట్ టు స్పీక్ అనేది. సో సర్టైన్ డెఫినెట్ గా ఈ సరైన సమయం అంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాకూడదంటారా? మొన్న హైదరాబాద్ లో ఇబ్బందులు, వరదల వల్ల ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మీరు నమ్ముతున్నారు, అంతేనా? మరి ఇబ్బందుల్లో ఉన్నారంటే బయటకు వచ్చి వరదలప్పుడు కూడా చాలా. నా ప్రశ్న మీకు ఒకటి సూటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మీరు విశ్వసిస్తున్నారు? మీ కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, హరీష్ రావు చెప్తున్నారు. ఇప్పుడున్న మా లీడర్లు మోర్ దాన్ ఎనఫ్. ముఖ్యమంత్రి గారిని మీకు అనిపించట్లేదా? మీకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీకు అనిపిస్తుందా? మీ స్టాండ్ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుందా అని మాకైతే అనిపిస్తుంది. వాళ్ళు తీసుకొచ్చే ప్రణాళిక లేనటువంటి అనేక కార్యక్రమాలతో ప్రజలు మూసి, అంటే డబ్బులే లేవంటారు, మూసి సుందరీకరణ అంటారు, లేదంటే హైడ్రా అంటారు. దానికి ఒక చట్టబద్ధత లేదు. కోర్టులే తప్పుపట్టిన తర్వాత కూడా పేదోళ్ళ ఇండ్లు కులగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు కాపాడడంలో వాళ్ళు సక్సెస్ అయినరు. ఇట్లాంటి బీద ప్రజల వ్యతిరేక విధానాలతోని వాళ్ళు ముందుకొస్తూ పనికి మాలినటువంటి పాదయాత్రలు, అధికారంలో ఉండి జనారణ్యంలో చేయాల్సిన పాదయాత్ర జనం లేని చోట పాదయాత్రలు చేసి మెప్పు పొంది వాళ్ళు తొడలు కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మాట్లాడితే డబ్బులు లేవంటారు. ఇట్లాంటి డబ్బులు లేని ప్రభుత్వాన్ని మాకు అప్పగించిరంటారు. ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, ఫైనాన్షియల్ ఐడియాలజీ, ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్లాన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఈ 12 నెలల పాలనతోని ప్రజలు విసిగిపోయినారు. శేషు గారు అన్న మాట ప్రజలు టార్చ్ బేరర్ పట్టుకుని 5 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పుడే వెతుకుతున్నారు. మా సార్ రావాలి అని. మొన్న ఇక్కడ నేను ఒక ఆటో లీడర్, ఆటో నాయకుడు, మన ఆటో కార్మికుడు చెప్తుండు, ఆ కేసీఆర్ సార్ ఎక్కడుండో, కేసీఆర్ సార్ రావాలి అని. పెన్షన్స్ సరిగా అందని వ్యక్తులు కేసీఆర్ సార్ వస్తే బాగుండని, శాంతి భద్రతలకు రోజు మీరు పేపర్ ఓపెన్ చేస్తే సమస్యలతోని ఏ మేడం వాళ్ళందరే కదా ఓట్లు వేయకుండా మిమ్మల్ని గద్దె దించింది. అది మేడం, ఇప్పుడు ఈ రోజున్న అభిప్రాయం రేపటికి మారిపోతుంది. ప్రకృతి సహజం అని, దాన్ని మనం కాదనలేము. నిన్నటి వరకు మనం అరే ఇంకా ఏదో వస్తుంది కాంగ్రెస్ వస్తే అనుకుంటారు, అసలేం రాదు అని తేలిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఏం జరగదని నిర్ధారించుకున్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి కాబట్టి ఎదుర్కోవడానికి ఇప్పుడు గారు సరిపోతారు, హరీష్ రావు గారు సరిపోతారు. కాంగ్రెస్ నేత డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. రావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు టైం కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దామండి. సో మొన్న మనం చూసాం కేటీఆర్